నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో మెగా జాబ్ మేళాకు భారీ స్పందన. ఉద్యోగాలు పొందిన 124 మంది అభ్యర్థులు. బీసీ బాలుర కళాశాల హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ. విచారణ చేపట్టిన పోలీసులు. హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వ పెన్షన్ సదుపాయం కల్పించినట్లు వెల్లడించిన ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకినీడు ప్రసాద్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొనగా 347 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరైనట్లు జిల్లా ప్లేస్మెంట్ అధికారి బి శ్రీనివాస్ తెలిపారు. మేళాకు హాజరైన వారిలో 124 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన వారికి వారం రోజుల్లో ఆఫర్ లెటర్స్ అందిస్తామని పేర్కొన్నారు. కోరుతున్నాం. సరే ఇలా వచ్చింది లాగిన్ కదా లాగిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అద్దంకి నందు ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాలో 12 కంపెనీస్ పార్టిసిపేట్ చేయగా వాటిలో మొత్తం 347 మంది హాజరవ్వడం జరిగింది. దానికి గాను 124 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాటిలో 26 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. తదుపరి రౌండ్స్ మరియు జాయినింగ్ ఆర్డర్స్ సంబంధించి వారము లేదా 10 రోజుల్లో వారికి సంబంధిత హెచ్ఆర్ నుంచి అందరికీ కూడా కాల్స్ మరియు ఆఫర్ లెటర్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క జాబ్ మేళాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క అద్దంకి నియోజకవర్గంలో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి తేదీల్లో జాబ్ మేళాస్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్ మేళాలను నిరుద్యోగ యువతీ యువకులు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు లేదా ఆపై చదువు చదివినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గౌరవ ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సదుద్దేశంతో దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. అద్దంకిలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం బీసీ హాస్టల్ విద్యార్థులకు బయట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కొందరు హాస్టల్ విద్యార్థులపై ఘర్షణకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని ఉండరా? ఏ ఊరు వాటింది? నర్సాపేట. ఏం పేరు? ఆయన పేరు చెన్నకేశ్వర. డైలీ వస్తాడా? డైలీ వస్తారా? నర్సాపేట నుంచి వస్తారా? ఏడైనా వస్తారు? మళ్ళీ సాయంత్రం ఏంటి పోతారు?
5:30 పోతారా? మీకు ఫుడ్ ఇవన్నీ ఇన్ఛార్జ్ వస్తున్నాను. ఇన్ఛార్జ్ ఎక్కడ పోయారు? బయటికి వెళ్ళి తింటాను కానీ వెళ్ళారు. అద్దంకిపట్నంలో మినీ బైపాస్ నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. అద్దంకిపట్నంలో ట్రాఫిక్ సమస్యలను కొంతమేర తగ్గించేందుకు రేణింగవరం రోడ్డు నుంచి మేదరమెట్ల రోడ్డులోని సూర్య రెస్టారెంట్ వరకు ఎన్ఎస్పి కాలువ కట్టను ఆధునీకరణ చేసి మినీ బైపాస్ నిర్మాణానికి అధికారులు సిద్ధపడ్డారు. శనివారం నాటికి 1.5 కిలోమీటర్ల పొడవున కొలతలు పూర్తయ్యాయి. తాజాగా గ్రావెల్ తో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆర్ఎంపీ పిఎంపీ అద్దంకి మండలం వైద్యుల నూతన కార్యవర్గ ఎన్నికలను అద్దంకిలో మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా సిహెచ్ లింగారావు, కార్యదర్శి ఎస్కే కరీం, ఉప కార్యదర్శి కళ్యాణ చక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అబ్జర్వర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆర్ఎంపీ పిఎంపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నూతన కార్యవర్గ సభ్యులు చెప్పారు. అద్దంకి మండలం కాకానిపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద మంగళవారం ఆశా డే నిర్వహించారు. ఆశా వర్కర్లు తప్పనిసరిగా ఈ శ్రమ్ కార్డులు పొందాలని వైద్యాధికారిని డాక్టర్ హేమా మాధురి తెలిపారు. ఈ శ్రమ్ కార్డులు ఉన్న వారికి ప్రమాద బీమా 2 లక్షలు వర్తిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు ఈ కార్డు ద్వారా అందుతాయన్నారు. 60 ఏళ్లు దాటిన ఆశా వర్కర్లకు పెన్షన్ సదుపాయం ఉంటుందన్నారు. కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్ విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. సెంట్రల్ ద స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఇలా భాగంగా ఆశలు ఒకటే కాదు ఈ కార్డుకు బెనిఫిట్స్. చాలామంది వర్క్ చేసేవాళ్ళు ఆశలుగా వర్క్ చేస్తారు కదా ఉద్యోగులు, వాళ్ళకి కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అంటే సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలా మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వాళ్ళు ఎలిజిబుల్. ఈ క్యాటగిరీలో మెయిన్ ఏంటంటే ప్రమాదం శాతం ఉంటుంది కదా, అలా మనకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు 2 lakh వరకు మనీ వస్తుంది, బెనిఫిట్ వస్తుంది. అలాగే 60 years తర్వాత మనకి పెన్షన్ అట్లా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసుకొని మనం ఎన్రోల్ అయ్యామనుకో గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, లోన్ రిలేటెడ్ ఏదైనా అది కొంచెం ఆ స్కీమ్స్కి మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట ఎన్రోల్ అయితే. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆర్థిక సాయం అట్లా ఉంటుంది కదా, అది ఇది మెయిన్. అంటే ఈ కార్డ్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ అంటే మనం ఎందుకు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అన్నదానికి యూజ్. అందుకే ఇది ఇట్లా చేసుకోమని చెప్తున్నాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆశా డే మీటింగ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్తో పాటు ఇది కూడా ఇదొకటి పార్ట్. ఈరోజు ప్రోగ్రాంలో ఆశా డేలో మనం కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగింది. మన పోషకాహారం గురించి ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ వీటి గురించి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి పోషకాహారాలు ఎలా ఇవ్వాలి, వాళ్ళకి సజెషన్స్ ఎలా ఇవ్వాలి, హై రిస్క్లు ఎట్లా చూపించాలి, వాటికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. తర్వాత ఈస్టర్న్ కార్డ్ గురించి మేడం గారు చెప్పారు. దానికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలామందికి మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసేసి మాకు 100% యాక్సెస్ జరిగేట్టు. అద్దంకిలోని రెడ్డి రాజుల నాటి పురాతన వీరభద్రస్వామి టెంపుల్ ను 5 లక్షల దాతల విరాళాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అద్దంకి గ్రూప్ టెంపుల్స్
ఈవో పి శైలేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ దేవస్థానం చుట్టూ ప్రహరీ, 2 ముఖద్వారాలు, ఆవరణలో మెరకలేపి గ్రానైట్ రాళ్లతో పరుస్తామన్నారు. ముక్కోటి ఏకాదశి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. వీరభద్ర అద్దంకి టౌన్లో ఉన్న వీరభద్ర స్వామి దేవస్థానానికి దాతల సహకారంతో ఈ ప్రహరీ కూడా ఈ లోతట్టుగా ఉన్నటువంటి భూమిని పైకి లేపి గ్రానైట్ వేయటం, చుట్టూరు ప్రహరీ కట్టిస్తూ దిల్స్ అన్ని ఏర్పాటు దాతల సహకారం జరుగుతుంది. గ్రానైట్కి మంత్రి గారు సాయం చేస్తా అన్నారు. మంత్రి గారి సాయంతో ఈ దేవస్థానం డెవలప్ చేస్తున్నాం. సుమారు ఎంత అవుతుందో? సుమారు ఒక 5-6 లక్షలు అవుతుంది. ఒక్కోటికి రెడీ చేస్తారా? ముక్కోటికి రెడీ అవ్వాలని ప్రతిపాదన. హెచ్ఐవి పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కల్పించినట్లు ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకినీడు ప్రసాద్ తెలిపారు. ఆయన అద్దంకి పిహెచ్సిలో మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ మందులు తీసుకునే హెచ్ఐవి పేషెంట్లకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో పౌష్టికాహార కిట్లు ఇస్తున్నామన్నారు. అద్దంకి సిహెచ్సి పరిధిలో 1,200 మంది రోగులకు మందులు ఇస్తున్నామన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి 2,000 మందికి అందజేయాలని ఉద్దేశం సార్. ఇప్పుడు ఆల్రెడీ 1,200 మంది 1,200 మంది ఆల్రెడీ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మందులు నియరెస్ట్ పాయింట్లో, అంటే వాళ్ళ డోర్ స్టెప్స్ కొంచెం దూరంగా, అంటే ఒక రోజంతా వేస్ట్ అయ్యి వాళ్ళ పనులు వేస్ట్ అవ్వకుండా ఉద్దేశంతోనే వీలైన దగ్గర ప్లేస్లో మందులు ఇస్తున్నాం. పిహెచ్సి లెవెల్లో కానీ, సిహెచ్సి లెవెల్లో కానీ, లేదంటే ఎన్టీసీ హాస్పిటల్లో. అంతకుముందు తక్కువ సెంటర్లు ఉంటే ఇప్పుడు ఈ సెంటర్స్ని పెంచుతూ పోతున్నాం. వాళ్ళకి మెడిసిన్తో పాటు ఇంకేమి ఇస్తున్నారు? మెడిసిన్స్తో పాటు వాళ్ళకి రెగ్యులర్గా మందులు వాడే వాళ్ళకి పెన్షన్స్ 4,000 రూపాయలు మంత్లీ పెన్షన్ సదుపాయం. తర్వాత పౌష్టికాహారం కొంతమంది దాతల సహాయంతో చేస్తుంటాం. కొంతమందికి ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా బతకాలి, ఎలా మందులు తీసుకుంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ జబ్బుని ఇప్పుడు వచ్చిన మందులు చాలా బాగా సింపుల్గా క్యూర్ చేస్తున్నాయి. ఒక్క టాబ్లెట్ రోజు వేసుకుంటే వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి వచ్చేసింది. అంటే ఏంటి, హెచ్ఐవి పాజిటివ్తో ఉన్న వాళ్ళు కూడా కండోమ్ యూజ్ చేయకపోయినా రెగ్యులర్గా మందులు వాడేవాళ్ళు వాళ్ళ యొక్క వైరల్ లోడ్ కనుక 1000 కంటే తక్కువ కనుక ఉన్నప్పుడు జబ్బు వాళ్ళ వల్ల ఇతరులకి, కుటుంబ సభ్యులకు కానీ, ఇతర సెక్షువల్ పార్ట్నర్స్కి కానీ అంటుకోదు. కండోమ్ యూజ్ చేయకపోయినా అంటుకోదు. అంటే వాళ్ళు జబ్బును వ్యాప్తి చేసే పరిస్థితులు ఉండరు. ఎవరైతే మందులు రెగ్యులర్గా తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. సో వాళ్ళకే ఈ పెన్షన్ సదుపాయాలు, తర్వాత ఇతర మందులు, అంటే టీబీ రాకుండా, వాళ్ళకి ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా, సుఖవ్యాధులు లాంటి వాటికి సంబంధించిన మందులు, తర్వాత బి కాంప్లెక్స్, విటమిన్స్, ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉచితంగా ఇస్తూ, మిగతా సర్వీసెస్ ఏంటి, 6 నెలలకు ఒకసారి అవసరమైనప్పుడు CD4 కౌంట్, వైరల్ లోడ్ టెస్ట్లు, మిగతా ల్యాబ్ టెస్టులు లాంటి జనరల్ టెస్ట్లే కాకుండా బీపీ, షుగరు, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో ఒక ART మందులే కాకుండా ఈ ఇన్ని సదుపాయాలు అందరితో పాటు
అందజేయటం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత జనరల్ పబ్లిక్లో కూడా మాకు హెచ్ఐవి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎలాంటి మొహమాటాలు లేకుండా, అశ్రద్ధ చేయకుండా అప్పుడప్పుడు 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మా సెంటర్కి వచ్చి పరీక్ష ఉచితంగా చేయించుకోవచ్చు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.